ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను, మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తుడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి నీ కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇంకా 2-3 దఫాలు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు నీ బిడ్డ. అట్లాంటి మనిషిని, నీ బిడ్డను పట్టుకొని, నీ కుమారుని పట్టుకొని షర్మిలమ్మను ప్రొటెక్ట్ చేసే క్రమంలో, ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా నీ కుమారుడి యొక్క గౌరవాన్ని, మర్యాదను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ దిగువ స్థాయికి తీసుకుపోయే స్థాయికి మీరు మాట్లాడతారంటే మాకు బాధ కలగదమ్మా. ఇంకొక మాట కూడా మాట్లాడినారు ఆ తల్లి, గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? నన్ను కావచ్చు, నాలాంటి వాళ్ళు ఎవరైనా. మేము గోబెల్స్ ప్రచారం చేయడం లేదు తల్లి, సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా నాయకుని యొక్క వ్యక్తిత్వ హననం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే నీ బిడ్డ కోసం, నీ కుమారుని కోసం నీవు పడాల్సినటువంటి ఆరాటం మేము పడతాం తల్లి, మేం పడతాం. మా భార్యలు, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, దాదాపు లక్షల మంది నీ కుమారుణ్ణి అభిమానించే, ప్రేమించే వారి సభ్యులమైన తల్లుల పిల్లలం మేము పడతాం. నువ్వు పడాల్సిన ఆరాటం, మా బాధ అదే. మీరు పడలేదే ఆరాటం పడకపోవడం, పైగా షర్మిలమ్మ కోసం జగన్మోహన్ రెడ్డిని దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారనేదే నా బాధ.